ఓం శాంతి. మురళీ తేదీ 1 సెప్టెంబర్ 2024. రివైజ్ అవ్యక్త మురళీ తేదీ 25 నవంబర్ 2001. ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. కారణాన్ని నివారణ చేసి సమస్యలకు సమాధానాన్ని కనుక్కోండి. ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. కారణాన్ని నివారణ చేసి సమస్యలకు సమాధానాన్ని కనుక్కోండి. ఈ విషయం పైన బాప్దాదా అవ్యక్త మురళి చెప్పారు. ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్దాదా తమ ప్రేమ స్వరూపులైన పిల్లలను ప్రేమ సూత్రంతో ఆకర్షించి మిలనాన్ని జరిపేందుకు వచ్చారు. పిల్లలు పిలిచారు మరియు హజూర్ అనగా ప్రభువు అయిన శివబాబా హాజరైపోయారు. అవ్యక్త మిలనాన్నైతే ఎప్పుడూ జరుపుకుంటూనే ఉంటారు. అయినా కూడా సాకారంలో పిలిచారు కాబట్టి బాప్దాదా పిల్లల విశాల మేళాకు చేరుకున్నారు. పిల్లల స్నేహము, పిల్లల ప్రేమ చూస్తూ ఉంటే బాప్దాదాకు సంతోషం కలుగుతుంది. నలువైపులా ఉన్న పిల్లల గురించి మనస్సులో ఇలా గానం చేసుకుంటారు. ఓహో నా శ్రేష్టమైన భాగ్యవాన్ పిల్లలు, ఓహో అని. భగవంతుని ప్రేమకు పాత్రులైన ఆత్మలారా, ఓహో ఇంతటి ఉన్నతమైన భాగ్యం, అది కూడా ఇంత సాధారణ రూపంలో సహజంగా ప్రాప్తించటము. దీనిని కలలో కూడా మీరు ఆలోచించి ఉండరు. కానీ ఈరోజు సాకార రూపంలో చూస్తున్నారు. దూరంలో కూర్చుని కూడా పిల్లలు మిలన మేళాను జరుపుకుంటున్నారు అన్నది బాప్దాదా చూస్తున్నారు. బాప్దాదా వారిని చూసి మిలనాన్ని జరుపుతున్నారు. మెజారిటీలో మాతలకు సువర్ణావకాశం లభించింది మరియు 4 గోడల మధ్య ఉండే మాతలు బాబా ద్వారా విశ్వ కళ్యాణకారులుగా అయ్యి విశ్వరాజ్య అధికారులుగా అయ్యారు అని బాప్దాదాకు కూడా విశేషంగా శక్తి సేనను చూస్తే సంతోషం కలుగుతుంది. విశ్వరాజ్య అధికారులుగా అయిపోయారా లేక అవుతూ ఉన్నారా? ఏమంటారు? అయిపోయారు కదా. విశ్వరాజ్యం అనేది వెన్నలాంటిది. ఆ గోళము ఇప్పుడు మీ అరచేతిలో ఉంది కదా. మధువనమునకు చేరుకున్న మాతలకు ఒక విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది అనేది బాప్దాదా చూశారు. అది ఏ సంతోషము? బాప్దాదా మాతలను విశేషంగా పిలిచారు అనే సంతోషము మాతలకు ఉంటుంది. మరి మాతలంటే విశేషమైన ప్రేమ ఉంది కదా. బాప్దాదా పిలిచారు. బాప్దాదా మమ్మల్ని పిలిచినప్పుడు మరి మేమెందుకు రాము అని నషాతో అంటారు. బాప్దాదా కూడా అందరి ఆత్మిక సంభాషణను వింటూ ఉంటారు. ఈ సంతోషపు నషాను చూస్తూ ఉంటారు. నిజానికి పాండవులు కూడా తక్కువైన వారు కారు. పాండవులు లేకుండా విశ్వకార్యపు సమాప్తి జరగజాలదు. కానీ ఈరోజు విశేషంగా మాతలను పాండవులు కూడా ముందు ఉంచారు. బాప్దాదా పిల్లలందరికీ చాలా సహజమైన పురుషార్థం యొక్క విధిని వినిపిస్తున్నారు. మాతలకు సహజమైనది కావాలి కదా. అందుకని బాప్దాదా మాతలు పిల్లలు అందరికీ చెప్తారు, అన్నిటికంటే సహజమైన పురుషార్థపు సాధనము కేవలం నడుస్తూ
తిరుగుతూ సంబంధ సంపర్కములోకి వస్తూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభభావనలనే ఆశీర్వాదాలను ఇవ్వండి. మరియు ఇతరుల నుండి కూడా ఆశీర్వాదాలను తీసుకోండి. వారు మీకు ఏం ఇచ్చినా కానీ, శాపనార్థాలు పెట్టినా కానీ, మీరు ఆ శాపనార్థాలను కూడా మీ శుభభావన శక్తి ద్వారా ఆశీర్వాదములోకి పరివర్తన చెయ్యండి. మీ ద్వారా ప్రతి ఆత్మకు ఆశీర్వాదాలు అనుభవం అవ్వాలి. ఎవరైతే మీకు శాపనార్థాలను పెడుతున్నారో వారు ఆ సమయంలో ఏదో ఒక వికారానికి వశీభూతులై ఉన్నారు అని ఆ సమయంలో మీరు అనుకోండి. వశీభూతమై పరవశమై ఉన్న ఆత్మ పట్ల ఎప్పుడూ శాపనార్థాలు వెలువడవు. వారి పట్ల సదా సహయోగమును ఇచ్చే ఆశీర్వాదాలు వెలువడతాయి. కేవలం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా, సంబంధ సంపర్కముల ద్వారా ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి అని ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మేము నిరంతరము ఈ ఒకే కార్యమును చేస్తూ ఉండాలి. ఎవరి గురించైనా ఏదైనా వ్యర్థ సంకల్పం లేక నెగిటివ్ సంకల్పం వచ్చినప్పుడు నా కర్తవ్యం ఏమిటి అనే దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎక్కడైనా అగ్ని అంటుకుంటే అగ్నిని ఆర్పేవారు ఆ అగ్నిని చూస్తూ నీటిని పోయాలి అనే తమ కర్తవ్యాన్ని మర్చిపోరు. మేము నీటి ద్వారా అగ్నిని ఆర్పేవారము అనేది వారికి జ్ఞాపకం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా ఏదైనా వికారమనే అగ్నికి వశమై ఏదైనా పని చేస్తూ ఉంటే అది మీకు మంచిగా అనిపించకపోతే నా కర్తవ్యము ఏమిటి అని మీ కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏ రకమైన అగ్నినైనా ఆర్పటము, ఆశీర్వాదాలను ఇవ్వటము, శుభభావన ద్వారా సహయోగమును ఇవ్వటము నా పని అని మీ కర్తవ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కేవలము ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. ఒక్క మాటను గుర్తుపెట్టుకోవటము మాటలకు సహజము కదా. ఆ ఒక్క మాట ఏమిటి? ఆశీర్వాదాలను ఇవ్వాలి, ఆశీర్వాదాలను తీసుకోవాలి. మాటలు దీనిని చెయ్యగలరా? అప్పుడు మాటలందరూ చేతులెత్తుతున్నారు. చెయ్యగలరా లేక చేయాల్సిందేనా? పాండవులు చెయ్యగలరా? చేయాల్సిందే అని పాండవులు అంటారు. శక్తులు సదా విజయులు అని గాయనము ఉంది. శక్తులు సదా విశ్వ కళ్యాణకారులు అన్న పేరుతో ప్రసిద్ధులు. బాప్దాదాకు నలువైపులా ఉన్న పిల్లల గురించి ఇప్పటి వరకు ఒక ఆశ ఉండిపోయింది. అది ఏ ఆశో చెప్పమంటారా? తెలిసే ఉంటుంది. టీచర్స్కు తెలుసు కదా. పిల్లలందరూ తమ శక్తిని అనుసరించి పురుషార్థమునైతే చేస్తున్నారు. ఆ పురుషార్థమును చూసి బాప్దాదా నవ్వుతారు. కానీ ఒక ఆశ ఏమిటంటే ఇప్పుడు పురుషార్థంలో తీవ్రగతి కావాలి. అందుకు విధి కారణము అన్న పదం సమాప్తమైపోయి నివారణ స్వరూపులుగా సదా అవ్వాలి. సమయం అనుసారంగా కారణాలైతే తయారవుతాయి మరియు అవుతూనే ఉంటాయి. కానీ మీరందరూ నివారణ స్వరూపులుగా అవ్వండి. ఎందుకంటే మీరందరూ విశ్వంలోని ఆత్మలందరినీ, మెజారిటీ ఆత్మలను నిర్వాణధామానికి పంపాలి. స్వయాన్ని నివారణ స్వరూపులుగా తయారు చేసుకున్నప్పుడు ఆ నివారణ స్వరూపం ద్వారా విశ్వంలోని ఆత్మలందరి సమస్యలను నివారణ చేసి
నిర్వాణ ధామానికి పంపగలరు. ఇప్పుడు విశ్వంలోని ఆత్మలందరూ ముక్తిని కోరుకుంటున్నారు. మరి బాబా ద్వారా ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులు మీరే. కనుక నిమిత్తాత్మలు ముందుగా స్వయం యొక్క రకరకాల సమస్యల కారణాన్ని నివారణ చేసి ముక్తులుగా తయారు చేసుకున్నప్పుడు విశ్వానికి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇవ్వగలరు. మరి మీరు ముక్తులుగా ఉన్నారా? ఏ విధమైన సమస్య యొక్క కారణము ముందుకు రాకూడదు. ఈ కారణము ఏదైనా కారణము ఎదురుగా వస్తే ఆ కారణానికి నివారణను క్షణములో ఆలోచించండి. విశ్వంలోని కారణాలను నివారణ చేసే నేను నా ఈ చిన్న చిన్న సమస్యలను నివారించలేనా? చెయ్యలేనా? ఓ ముక్తిదాత, ముక్తిని ఇవ్వు అని ఇప్పుడైతే ఆత్మల క్యూ మీ ముందుకు వచ్చేది ఉంది. ఎందుకంటే మీరు ముక్తిదాతకు డైరెక్ట్ పిల్లలు, అధికారి పిల్లలు. మాస్టర్ ముక్తిదాతలు కదా. కానీ క్యూ ముందు మాస్టర్ ముక్తిదాతలైన మీ వైపు నుండి ఆటంకము అనే ఒక తలుపు మూసి ఉంది. క్యూ సిద్ధముగా ఉంది. కానీ ఏ తలుపు మూసి ఉంది? పురుషార్థములో బలహీన పురుషార్థానికి చెందిన ఒక పదము కల ఆ తలుపు అదేమిటి అంటే ఎందుకు? ప్రశ్నార్థకం, క్వశ్చన్ మార్క్. ఈ ఎందుకు అన్న పదము ఇప్పుడు క్యూను ముందుకు తీసుకురాదు. కనుక బాప్దాదా ఇప్పుడు దేశ విదేశముల్లోని పిల్లలందరికీ ఇదే స్మృతిని కలిగిస్తున్నారు. మీరు సమస్యలకు తలుపు అయిన ఎందుకు అనే విషయాన్ని సమాప్తం చేయండి. చేస్తారా? టీచర్లు చెయ్యగలరా? పాండవులు చెయ్యగలరా? అందరూ చేతులెత్తుతున్నారా? లేక కొందరే చేతులెత్తుతున్నారా? విదేశీయులైతే ఎవరడీలు కదా. అవునా కాదా? ఒకవేళ అవును అని అయినట్లయితే డైరెక్ట్గా నేరుగా చేతులు పైకెత్తండి. కొందరు సరిగ్గా చేతులు ఎత్తడం లేదు. ఇప్పుడు ఏ సేవా కేంద్రంలోనూ సమస్య యొక్క నామరూపాలు ఉండకూడదు. అలా వీలవుతుందా? నేను చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ భావించాలి. నేను చెయ్యాలి అని టీచర్లు భావించాలి. నేను చెయ్యాలి అని విద్యార్థులు అనుకోవాలి. ప్రవృత్తి వారు కూడా నేను చెయ్యాలి అని భావించాలి. మధువనం వారు కూడా మేము చెయ్యాలి అని భావించాలి. చెయ్యగలరు కదా. సమస్య అన్న మాటే సమాప్తమైపోవాలి. కారణము సమాప్తమైపోయి నివారణ రావాలి. ఇది వీలవుతుంది కదా. వీలు కానిదేముంది? ముందు స్థాపన ఆది సమయంలో వచ్చే పిల్లలు ఏమని ప్రమాణం చేశారు? ముందు స్థాపన ఆది సమయంలో వచ్చే పిల్లలు ఏమని ప్రమాణం చేస్తారు? దానిని చేసి చూపించారు కదా. అసంభవాన్ని సంభవం చేసి చూపించారు కదా. మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? స్థాపన జరిగి ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 65 సంవత్సరాలు అయిపోయాయి. మరి ఇన్ని సంవత్సరాలలో అసంభవము సంభవం అవ్వలేదా? అవుతుందా? ముఖ్యమైన టీచర్లు చేతులెత్తండి. పంజాబ్ వారు చేతులెత్తడం లేదు. ఏదైనా అనుమానం ఉందా? కొంచెం ఆలోచిస్తున్నారు. ఆలోచించకండి. చెయ్యాల్సిందే. ఇతరుల గురించి ఆలోచించకండి. ప్రతి ఒక్కరూ తమ గురించి తాము ఆలోచించుకోవాలి. మీ గురించైతే మీరు ఆలోచించగలరు కదా. ఇతరుల సంగతి వదిలేయండి. మీ గురించి ఆలోచించి మీ కొరకైతే ధైర్యాన్ని పెట్టుకోగలరు కదా. లేక పెట్టలేరా?
విదేశీయులు ధైర్యాన్ని పెట్టగలరా? అప్పుడు వారు చేతులెత్తారు. అభినందనలు చేతులెత్తినందుకు. అచ్చా, ఇప్పుడు ఎవరైతే చేయగలమని భావిస్తున్నారో వారు మనస్ఫూర్తిగా చేతులెత్తాలి. చూపించుకోవడానికి ఎత్తకూడదు. అందరూ చేతులెత్తుతున్నారు కాబట్టి నేను కూడా ఎత్తుతాను అని అనడం కాదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఈ దృఢ సంకల్పమును చేయాలి. ఏమని అంటే, కారణాన్ని సమాప్తం చేసి నివారణ స్వరూపంగా అవ్వాల్సిందే. ఏం జరిగినా కానీ, సహనం చేయాల్సి వచ్చినా, మాయను ఎదిరించాల్సి వచ్చినా, ఇతరుల సంబంధ సంపర్కంలో సహించాల్సి వచ్చినా సరే, నేనైతే సమస్యగా కాకూడదు అని ఈ దృఢ సంకల్పమును చెయ్యాలి. చెయ్యగలరా? వీలవుతుందా? ఒకవేళ ఈ దృఢ నిశ్చయం ఉన్నట్లయితే వెనుక నుండి ముందు వరకు అందరూ చేతులెత్తండి. బాప్దాదా అందరి చేత చేతులెత్తించారు మరియు ఈ దృశ్యమంతా టీవీలో చూశారు. ఎక్సర్సైజ్ అయిపోయింది. బాగుంది కదా? ఇందుకోసమే చేతులెత్తిస్తాము. ఎలా అయితే ఇప్పుడు ఒకరినొకరు చూసుకుని చేతులెత్తడంలో ఉల్లాసం వస్తుందో, అలాగే ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఎదురుగా బాప్దాదాను చూడాలి. మనస్సు లోపల నుండి బాబా అని అనాలి. అప్పుడు బాబా హాజరైపోతారు. సమస్య సమాప్తమైపోతుంది. ఎదురుగా ఉన్న సమస్య తొలగిపోతుంది. బాప్దాదా ఎదురుగా హాజరైపోతారు. మాస్టర్ సర్వశక్తివంతులు అన్న మీ టైటిల్ను అన్ని వేళలా గుర్తు చేసుకోండి. లేక బాప్దాదా ఇప్పుడు ప్రియ స్మృతులను చెప్పేటప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులు అని చెప్పకుండా సర్వశక్తివంతులు అని చెప్పాలా? శక్తివంతులైన పిల్లలకు ప్రియ స్మృతులు ఇలా చెప్తే మంచిగా అనిపిస్తుందా? మాస్టర్ సర్వశక్తివంతులు మీరు. మరి మాస్టర్ సర్వశక్తివంతులు దేనినైనా ఎందుకని చెయ్యలేరు? కేవలము మీ టైటిల్ని, మీ కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు అనేది మీ టైటిల్. విశ్వ కళ్యాణికారి అనేది మీ కర్తవ్యము. కాబట్టి సదా మీ టైటిల్ మరియు కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకోవటం వల్ల శక్తులు ప్రత్యక్షమైపోతాయి. మాస్టర్గా అవ్వండి. శక్తులకు కూడా మాస్టర్లుగా అవ్వండి. ఆర్డర్ చేయండి. ప్రతి శక్తిని అవసరమైన సమయంలో ఆర్డర్ చేయండి. నిజానికి శక్తులను ధారణ చేస్తారు కూడా, ఉన్నాయి కూడా. కానీ కేవలము ఉన్న లోపం ఏమిటి అంటే అవసరమైన సమయంలో వాటిని ఉపయోగించటము రాదు. సమయం గడిచిపోయిన తర్వాత గుర్తుకొస్తాయి. ఇలా చేసుకుంటే చాలా బాగుండేది అని అనుకుంటారు. లోపల ఏ శక్తులైతే ఉన్నాయో వాటిని అవసరమైన సమయంలో ఉపయోగించటమును ఇప్పుడు అభ్యాసం చేయండి. ఎలా అయితే ఈ కర్మేంద్రియాలకు ఆర్డర్ చేసి నడిపిస్తారు కదా, చేతులను కాళ్లను మీ ఆజ్ఞానుసారం నడిపిస్తారు కదా, అలాగే ప్రతి శక్తిని ఆజ్ఞాపించి నడిపించండి. శక్తిని కార్యంలో పెట్టండి. శక్తులను లోపల ఉంచుకుంటారు కానీ కార్యంలో తక్కువగా ఉపయోగిస్తారు. అవసరమైన సమయంలో కార్యంలో ఉపయోగిస్తే శక్తులు తమ పనిని తప్పకుండా చేస్తాయి. సంతోషంగా ఉండండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లల ముఖం చాలా ఆలోచనలో ఉన్నట్లు ఎక్కువ గంభీరంగా కనిపిస్తుంది. సంతోషంగా ఉండండి. ఆడండి, పాడండి. మీ బ్రాహ్మణ జీవితం ఉన్నదే సంతోషంలో నాట్యం చేసేందుకు మరియు మీ భాగ్యము గురించి మరియు భగవంతుని గురించి పాటలు పాడేందుకు ఉంది ఈ బ్రాహ్మణ జీవితము. మరి
ఆడి పాడేవారు ఇలా గంభీరంగా ముఖం పెట్టుకుని డ్యాన్స్ చేస్తే వీరికి డ్యాన్స్ చేయటం రాదు అని అంటారు. గంభీరత మంచిదే, కానీ అతి గంభీరత కాదు. బాగా ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఢిల్లీలో ప్రారంభోత్సవం కానున్నది అని బాప్దాదా విన్నారు. డిసెంబర్ 9వ తారీఖు 2001న ఢిల్లీలోని గుడ్గావ్లో ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ప్రారంభోత్సవం ఉంది. ఇది బాప్దాదా విన్నారు. కానీ ఇప్పుడు బాప్దాదా ఏ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు? ఆ తారీఖునైతే నిర్ణయించండి. ఈ చిన్న పెద్ద ప్రారంభోత్సవాలైతే జరిగిపోతాయి. కానీ బాప్దాదా ఇప్పుడు ఈ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటారు. అదేమిటి అంటే, విశ్వమణి స్టేజ్ పైకి అందరూ బాబా సమానంగా, సాక్షాత్తు ఫరిస్తాల సమానంగా రావాలి, పరదా తెరుచుకోవాలి. ఈ ప్రారంభోత్సవాన్ని బాప్దాదా ఇప్పుడు చూడాలనుకుంటున్నారు. మరి ఇటువంటి ప్రారంభోత్సవం మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఆత్మిక సంభాషణలో కూడా అందరూ ఇలా అంటూ ఉంటారు. బాబా కూడా వింటూ ఉంటారు. బాబాను ప్రత్యక్షం చేయాలి అని అందరికీ ఇప్పుడు ఇదే కోరిక ఉంది. కానీ ముందు పిల్లలు ప్రత్యక్షం అవ్వాలి అనేది బాబా కోరిక. బాబా పిల్లల ద్వారానే ప్రత్యక్షం అవుతారు, ఒంటరిగా ప్రత్యక్షం అవ్వరు. మరి ఇప్పుడు బాప్దాదా అటువంటి ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. ఉల్లాసం కూడా చాలా మంచిగా ఉంది. ఆత్మిక సంభాషణ చేసే సమయంలో అందరిలో చాలా ఉల్లాసం ఉంటుంది. కానీ ఎప్పుడైతే కర్మయోగులుగా అవుతారో అప్పుడు కాస్త తేడా వచ్చేస్తుంది. మరి మాతలు ఏం చేస్తారు? మాతలది చాలా పెద్ద గుంపు. మాతలను చూస్తే బాప్దాదాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరూ మాతలను ఇంత ముందుకు తీసుకురాలేదు. కానీ మాతలు ముందుకు వెళ్ళటం చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. ఎవ్వరూ చేసి చూపించిన దాన్ని మాతలమైన మేము బాబాను తోడు పెట్టుకుని చేసి చూపిస్తాము అని మాతలకు ఈ విశేష సంకల్పమే ఉంది. చేసి చూపిస్తారా? ఇప్పుడు ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. మాతలు అన్నీ చేయగలరు. మాతల్లో ఉల్లాసం చాలా మంచిగా ఉంది. ఏమీ అర్థం చేసుకోకపోయినా కానీ నేను బాబా దానిని, బాబా నావారు, ఇదైతే తెలుసుకున్నారు కదా. నా బాబా అని అందరూ అయితే అంటారు కదా. మనస్ఫూర్తిగా ఈ పాటనే పాడుకుంటూ ఉండండి. అంతే. నా బాబా, నా బాబా, నా బాబా అని ఈ పాట పాడుకుంటూ ఉండండి. అచ్చా, బాప్దాదా ఇప్పుడు ఒక్క క్షణాన్ని ఇస్తున్నారు. అందరూ సావధానులై కూర్చోండి. బాప్దాదాపై అందరికీ 100% ప్రేమ ఉంది కదా. 100% కంటే తక్కువగా లేదు కదా. 100% ఉందా? మరి 100% ప్రేమకు బదులు ఇచ్చేందుకు స్థిరముగా ఉన్నారా? 100% ఉందా అందరికీ? ఆ 100% ప్రేమకు బదులు ఇచ్చేందుకు అందరూ సిద్ధముగా ఉన్నారా? 100% ప్రేమ ఉంది కదా అందరికీ. ఎవరికైతే కాస్త తక్కువ శాతంగా ఉందో వారు చేతులెత్తండి. ఒకవేళ తక్కువగా ఉంటే వారు చేతులెత్తండి. 100% ప్రేమ లేకపోతే వారు చేతులెత్తండి. ప్రేమ గురించి మాట్లాడుతున్నాము. అప్పుడు ఒకరిద్దరు చేతులెత్తారు. అచ్చా, ప్రేమ లేదు, ఏమీ పర్వాలేదు, అదే వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్తారు? ప్రేమించాల్సిందే కదా. అచ్చా, ఇప్పుడు అందరూ సావధానులై కూర్చున్నారు కదా. ఇప్పుడు అందరూ ప్రేమకు బదులుగా ఒక్క క్షణంలో బాబా ముందు అంతర్ముఖులుగా అయ్యి మీకు మీరే మనస్సులో ఈ
సంకల్పమును చెయ్యగలరు. బాబా అంటున్నారు, ఇప్పుడు అందరూ ప్రేమకు బదులుగా ఒక్క క్షణంలో బాబా ముందు అంతర్ముఖులుగా అయ్యి మీకు మీరే మనస్సులో ఈ సంకల్పమును చెయ్యగలరు. ఇప్పుడు మేము స్వయం పట్ల కానీ లేదా ఇతరుల పట్ల కానీ సమస్యగా అవ్వము అని ఈ సంకల్పమును చేసుకోండి మనస్సులో. ఇప్పుడు మేము స్వయం పట్ల కానీ లేక ఇతరుల పట్ల కానీ సమస్యగా అవ్వము అని ఈ సంకల్పం చేసుకోండి. ప్రేమకు బదులుగా ఈ దృఢ సంకల్పాన్ని చెయ్యగలరా? ఏమైనా కానీ, అంటే ఒకవేళ ఏం జరిగినా కానీ స్వయాన్ని పరివర్తన చేసుకుంటాము అని మనస్సులో ఈ సంకల్పాన్ని దృఢంగా చెయ్యండి. బాప్దాదా సహాయం చేస్తారు, కానీ సహాయాన్ని తీసుకునేందుకు విధి దృఢ సంకల్పం యొక్క స్మృతి. బాప్దాదా ఎదురుగా సంకల్పం చేశారు. ఈ స్మృతి యొక్క విధి మీకు సహయోగమునిస్తుంది. మరి చెయ్యగలరా? తల ఊపండి. చూడండి, సంకల్పముతో చెయ్యలేనిది ఏముంది? భయపడకండి. బాప్దాదా నుండి విశేషంగా సహాయం తప్పకుండా లభిస్తుంది. అచ్చా, ఇటువంటి సర్వ తీవ్ర పురుషార్థి శ్రేష్ఠ ఆత్మలకు సదా బాబా ప్రేమకు బదులును ఇచ్చే ధైర్యవంతులైన పిల్లలకు సదా తమ విశేషతల ద్వారా ఇతరులను కూడా విశేషాత్మలుగా తయారు చేసే పుణ్యాత్ములైన పిల్లలకు సమస్యకు బదులుగా సమాధాన స్వరూపులుగా అయి విశేషంగా ఉన్నతి చెందే పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వీడ్కోలు సమయంలో మధువనంలో పైన ఎవరైతే సెక్యూరిటీ కార్యంలో బిజీగా ఉన్నారో వారు ఈరోజు విశేషంగా బాప్దాదా ఎదురుగా వస్తున్నారు. యజ్ఞాన్ని రక్షించేవారిగా ఉన్నవారిది చాలా పెద్ద డ్యూటీ. కాపలా కాస్తున్నారు. దూరంలో ఉన్నా కూడా గుర్తు చేస్తున్నారు. కనుక ప్రత్యేకంగా పైన ఏ సేవార్థమే కూర్చుని ఉన్నా కానీ, జ్ఞాన సరోవరంలో కానీ, పాండవ భవనంలో కానీ, శాంతివనంలో కానీ ఎవరైతే కాపలా కాస్తున్నారో వారికి బాప్దాదా విశేషంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు. మంచిది. ఎవరైతే దేశ విదేశముల్లోని వారు ప్రియ స్మృతులను పంపారో వారు మాకు బాప్దాదా విశేష రూపములో స్మృతిని ఇచ్చారు అని భావించాలి. అచ్చా, ఈరోజు వరదానము పాత సంస్కారాలు మరియు ప్రపంచపు సంబంధాల ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే డబల్ లైట్ ఫరిస్తా భవ. పాత సంస్కారాలు మరియు ప్రపంచపు సంబంధాల ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే డబల్ లైట్ ఫరిస్తా భవ. వరదానం యొక్క వివరణ: ఫరిస్తాలు అనగా పాత ప్రపంచపు ఆకర్షణల నుండి ముక్తులు. సంబంధ రూపంలో ఆకర్షణ ఉండదు. తమ దేహము లేక ఇతర దేహదారి వ్యక్తులు లేక ఏదేని వస్తువు వైపుకి ఆకర్షణ ఉండదు. అలాగే పాత సంస్కారాల ఆకర్షణల నుండి కూడా ముక్తులుగా సంకల్పము, వృత్తి మరియు వాణి రూపంలో ఎటువంటి సంస్కారపు ఆకర్షణ ఉండదు. ఎప్పుడైతే ఇటువంటి సర్వ ఆకర్షణల నుండి మరియు వ్యర్థ సమయము, వ్యర్థ సాంగత్యము, వ్యర్థ వాతావరణము నుండి ముక్తులుగా అవుతారో అప్పుడే డబల్ లైట్ ఫరిస్తాలు అని అంటారు. స్లోగన్: శాంతి శక్తి ద్వారా సర్వ ఆత్మల పాలనను చేసేవారే ఆత్మిక సమాజ సేవకులు. శాంతి శక్తి ద్వారా సర్వాత్మల పాలనను చేసేవారే ఆత్మిక సమాజ సేవకులు.
అవ్యక్త ప్రేరణలు విజయరత్నాలుగా అవ్వాలంటే ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వండి. విజయరత్నాలుగా అవ్వాలంటే ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వండి. ఈ శీర్షిక పైన అవ్యక్త ప్రేరణ పాయింట్స్, దానిలో భాగంగా మొదటి అవ్యక్త ప్రేరణ పాయింట్, ప్రీతి బుద్ధి అనగా సదా అలౌకిక అవ్యక్త స్థితిలో ఉండే అల్లాకు చెందినవారు. ప్రతి సంకల్పము, ప్రతి కార్యము అలౌకికముగా ఉండాలి. వ్యక్త దేశము మరియు కర్తవ్యంలో ఉంటూ కూడా కమల పుష్పము సమానంగా అతీతముగా మరియు ఒక్క తండ్రికి సదా ప్రియమైన వారిగా ఉండటము, ఇదే ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వటము. ఓం శాంతి.